మైసూర్ రెడ్డి సార్ని. మీ అందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, అంటే మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబోయే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్న అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్లలో ఏ గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్నా కూడా ఖచ్చితంగా దానికోసం ఒక రిటర్న్ టెస్ట్, రాత పరీక్ష రాయాలి. ఆ రాయవలసిన రాత పరీక్షలో అత్యంత కీలకమైన, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. దీంట్లో ఈ చాప్టర్స్ అన్ని ఉంటాయి: జనరల్ బేసిక్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4 అండ్ డేటా అండ్ ప్రెజెంట్. ప్రజెంట్ మనం అర్థమెటిక్ లో చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక షార్ట్ కట్ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగో అర్థమెటిక్ లో రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే చాప్టర్ లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థమెటిక్ లో ఉన్న రిమైనింగ్ చాప్టర్స్ లో కూడా చాలా చోట్ల ఉపయోగిస్తుంటాం. కాబట్టి స్టూడెంట్స్ అందరూ చాలా మంది ఫోన్ చేసి, సార్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో దీనికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, నేను చెబుతున్నాను, జాగ్రత్త చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా కూడా మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది కాబట్టి చాలా స్లోగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 2/3 1/5 3/4 ఏమి ఇచ్చారో జాగ్రత్తగా చూసుకోండి. 2/3 1/5 3/4. డోంట్ వరీ, ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కూడా దీనికి రాబోయే ఆన్సర్ ఏంటో నేను చెబుతున్నా, జాగ్రత్తగా చూడండి. దీన్ని క్లోజింగ్ రూల్ అంటారు. అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే కాన్సెప్ట్ ఒక 2 మినిట్స్ జాగ్రత్తగా బాగా అబ్జర్వ్ చేస్తే, నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఒక క్షణం జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా పరిశీలించండి. తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. చదవ చూడండి ఒకసారి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వస్తే క్లోజింగ్ రూల్ చేస్తాం, జాగ్రత్తగా చూడండి. క్లోజింగ్ రూల్ అంటే ఏం లేదు, కింద ఇచ్చిన డినామినేటర్ ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన దాని పైన నెంబర్ చూడండి, ఈ పైన ఉన్న నెంబర్ని మిగిలిన కింద ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. చూసుకోండి, 2 × 5 10 × 4 అంటే 40. ఇక్కడ 40 రాబోతుంది చూసుకో. అలాగే నెక్స్ట్ ఈసారి ఈ కింద డినామినేటర్ క్లోజ్ చేయండి. ఈ క్లోజ్ చేసిన పైన నెంబర్ చూసుకోండి, 1 × కింద ఉన్న మిగిలిన రిమైనింగ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. చూసుకోండి, ఈ 1ని 3 × 4 తో మల్టిప్లై చేస్తున్నాను. 1 × 3 3 × 4 అంటే 12. ఇదిగో 12 వచ్చేసింది చూడండి. అలాగే ఈసారి ఇక్కడ డినామినేటర్ క్లోజ్ చేయండి. ఈ క్లోజ్ చేసిన దాని పైన ఉన్న నెంబర్ని మిగిలిన కింద నెంబర్తో మల్టిప్లై చేయాలి. చూసుకోండి, 3 × 5 15 × 3 45. సో దీనికి రైట్ ఆన్సర్ 40:12:45. అన్నిటిలో కామన్గా ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయ్యేటట్టుంటే క్యాన్సిల్ చేయండి, లేదంటే ఆపేసేయండి. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఇందులో అన్నిటిలో కామన్గా పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి రైట్ ఆన్సర్ 40:12:45. 40:12:45 ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకోండి, అదేవిధంగా దీనికి షార్ట్ కట్ చెప్పండి. మరి ఇప్పుడు మీ అందరూ విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేయచ్చు. 1/2 1/3 1/4. 1/2 1/3 1/4 ఈజ్ ఈక్వల్ టు వాట్? సేమ్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డినామినేటర్ ఇది క్లోజ్ చేయండి. దీనిపైన ఉన్న టర్మ్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో 1 × 3 × 4 అంటే 12 రాబోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఈసారి ఇది క్లోజ్ చేయండి. దీనిపైన ఉన్న దాన్ని కింద రిమైనింగ్ వాటితో మల్టిప్లై చేయాలి. సో దీనిపైన 1 ఉంది కాబట్టి 1 × 2 2 × 4 అంటే 8 రాబోతుంది చూసుకోండి. అలాగే ఈసారి ఇది క్లోజ్ చేయండి. దీనిపైన ఉన్న టర్మ్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో దీని ఉన్న పై టర్మ్ అంటే 1 × 3 × 2 అంటే 6 రాబోతుంది మొత్తం చూసుకోండి. వీటన్నిటిలో కామన్గా సెకండ్ టేబుల్ పోయేటట్టు చూసుకోండి. 2 6s 2 4s 2 3s అన్నిటిలో కామన్గా పోయే టేబుల్ ఉంటేనే క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఆపేసేయాలి. ఇక్కడ అన్నిటిలో కామన్గా సెకండ్ టేబుల్ పోయేటట్టు అందుకే తీసుకున్నాం. 2 6s 2 4s 2 3s. సో ఫైనల్లీ ఆన్సర్ 6:4:3 6:4:3 ఇది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. 3/5 2 1/4 ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే, వెరీ సింపుల్, విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు. చూసుకోండి, 3/5 ఇక్కడ 2 అని ఇచ్చారు, కింద ఏమీ లేకపోతే 1 అని తీసుకోవచ్చు. 1/4 ఏం చేసాం చూడండి, ఇక్కడ 2 అని ఇచ్చారు, కింద ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టే అది రాసేసాను కూడా చూసుకోండి. ఓకే, అగైన్ సేమ్ ప్రాసెస్, షార్ట్ కట్స్లో ఇది విత్ ఇన్ సెకండ్స్లో చెప్పేయచ్చు. చూడండి ఒకసారి అందరూ. ఫస్ట్ కింద డినామినేటర్ పార్ట్ ఇది క్లోజ్ చేయండి. ఆ పైన ఉన్న టర్మ్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. 3 × 1 3 × 4 అంటే 12 రాబోతుంది ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ తీసుకోండి, కింద డినామినేటర్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన దాని పైన నెంబర్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో 2 × 5 10 × 4 అంటే 40 రాబోతుంది చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఈసారి ఈ కింద డినామినేటర్ ఇది క్లోజ్ చేయండి. ఆ పైన ఉన్న దాన్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో 1 × 1 × 5 అంటే 5 రాబోతుంది. సో అన్నిట్లో కామన్గా పోయే టేబుల్ ఏమీ లేదు. 12:40:5 12:40:5 ఇది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా 2/5 1/3 3/4 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, చూద్దామా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి.
2/5:1/3:3/4. జాగ్రత్తగా చూడండి. 2/5:1/3:3/4 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సేమ్ షార్ట్ కట్ విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డినామినేటర్ క్లోజ్ చేస్తున్నాను. దీని పైన ఉన్న దాన్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. 2 × 3 6 × 4 అంటే 24 వస్తుంది. ఇక్కడ చూడండి. అలాగే ఈసారి ఇది క్లోజ్ చేయండి. దీని పైన ఉన్న దాన్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో 1 × 5 5 × 4 అంటే 20. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. లాస్ట్ ఈ డినామినేటర్ క్లోజ్ చేశాను. దీని పైన ఉన్న టర్మ్ 3ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో 3 × 3 9 × 5 అంటే 45. సో అన్నిట్లో కామన్ గా పోయే టేబుల్ ఏమైనా ఉందా? అన్నిట్లో కామన్ గా పోయే టేబుల్ లేదు. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఇదే. మరి ఇలాగే దీనికి జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసింది 2/3:1/2:3/4:1/5. మీరు ఏం కంగారు పడకండి. ఇలా ఎన్ని టర్మ్స్ వచ్చినా కూడా సేమ్ షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి. 2/3:1/2:3/4:1/5. డోంట్ వరీ, ఏం కంగారు పడకండి. ఇంతకు ముందు వరకు జస్ట్ 3 టర్మ్స్ ఇచ్చారు, ఇక్కడ 4 ఇచ్చారు. ఇలా కాదు, ఇంకా ఎన్ని టర్మ్స్ ఇచ్చినా కూడా దీనికి షార్ట్ కట్స్ మనం చేయొచ్చు. ఎలాగో చూడండి. సేమ్ ప్రాసెస్ క్లోజింగ్ రూల్ ఉపయోగిస్తాం. చూడండి. ఫస్ట్ డినామినేటర్ ఇది క్లోజ్ చేయండి. ఆ పైన దాన్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. చూసుకోండి. పైన 2ని తీసుకురండి. ఆ 2ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. సో 2 × 2 4 4 × 4 16 16 × 5 అంటే 80 రాబోతుంది. చూసుకోండి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డినామినేటర్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన పైన టర్మ్ దీన్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. చూసుకోండి. 2 × 2 4 4 × 4 16 16 × 5 80. నెక్స్ట్ ఈసారి ఇది తీసుకోండి. ఆ పైన టర్మ్ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. చూసుకోండి. ఇప్పుడు 1 × 3 3 3 × 4 12 12 × 5 అంటే 60 రాబోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈసారి ఇది క్లోజ్ చేయండి. ఆ పైన 3ని మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. ఈసారి ఇది క్లోజ్ చేసాం కదా. పైన 3ని తీసుకురండి. 3 × 5 15 × 2 30 30 × 3 అంటే 90 రాబోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈసారి ఇది క్లోజ్ చేసేయండి. ఆ పైన దాన్ని ఈ మిగిలిన కింద వాటితో మల్టిప్లై చేయాలి. చూసుకోండి. 1 × 4 4 4 × 2 8 8 × 3 అంటే 24 రాబోతుంది. సో అన్నిట్లో కామన్ గా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఉంటే క్యాన్సిల్ చేయండి, లేదంటే ఆపేసేయండి. సో వీటన్నిటిలో కామన్ గా సెకండ్ టేబుల్ పోయేటట్టు చూడండి బాబు. సో 2 40s 80 2 30s 60 2 45s 90 2 12s 24. సో ఇంకా అన్నిట్లో కామన్ గా పోయే టేబుల్ ఏమైనా ఉందా? ఏమీ లేవు. కాబట్టి 40:2 30:2 45:12. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా కూడా మీరు చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో.